హాయ్, నా పేరు అబులే సయ్యద్. మనమున్న డిజిటల్ ఎరాలో జస్ట్ ఒక్క క్లిక్తో ఇంటర్నెట్ మనల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్తుందండి. అయితే ఇక్కడ ఇంటర్నెట్ మనల్ని ఎంత ఎంపవర్ చేస్తుందో అంతే ఎండేంజర్డ్ జోన్లోకి పడేస్తుంది. సో ముంబైలో ఒక షాకింగ్ కేసు జరిగింది. ఇందులో 77 ఏళ్ల మహిళ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఈ కేసు గురించి మనలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. సో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే ఈ 77 ఏళ్ల మహిళకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సో ఆ కాల్ చేసిన వ్యక్తి ఏమన్నాడంటే, మేడం మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, తైవాన్కి వెళ్తున్న పార్సల్ అది, అందులో డ్రగ్స్ ఉన్నాయి, సో మీ మీద ఒక కేసు బుక్ అయింది అని చెప్పి అతను ఫోన్ చేసిన వ్యక్తి చెప్పడం జరిగింది. సో ఈ మహిళ లేదండి, ఆ పార్సల్ నాది కాదు, నేను ఎలాంటి డ్రగ్స్ పంపించలేదని చెప్పడంతో అతను సరే మీరు లైన్లో ఉండండి, ఈ కాల్ని ఒక సుపీరియర్ పోలీస్ ఆఫీసర్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మిగతా డీటెయిల్స్ అన్న మీతో మాట్లాడతాడు అని చెప్పి అతను ఆ కాల్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో ఆ కాల్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవరైతే సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఆ కాల్ని తీసుకున్నారో అతను కాల్ మాట్లాడి ఆవిడతో ఏమన్నారంటే, మేడం ఇది మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఇది మీ పేరు, మీరు ఈ ఏరియాలో సో ఏరియాలో ముంబైలో ఉంటున్నారు, సో మీరు తైవాన్కి పంపించిన పార్సల్లో డ్రగ్స్ ఉన్నాయి, సో మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు, ఎనీ టైం మీ ఇంటికి పోలీసు రావచ్చు, సో ప్రజెంట్ అయితే మీ ఇంటి చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఈ పోలీస్ ఆఫీసర్ ఆవిడకి చెప్పడం జరిగింది. సో ఈవిడ భయపడిపోయి, లేదు సార్, మేబీ నా పేరు మీద ఎవరైనా వాడుకొని ఉండొచ్చు, నేను ఎలాంటి డ్రగ్స్ పంపించలేదు, దయచేసి ఈ కేసు నుంచి నన్ను బయటపడేయండి అని చెప్పి ఈవిడ ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ కోసం అడిగారు. సో అతను ఈ పోలీస్ ఆఫీసర్, సరే మేడం మీరు పానిక్ అవ్వకండి, నేను మీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని గైడెన్స్ ఇస్తాను, సో అది ఫాలో అవుతే మీరు ఈ కేసు నుంచి బయటపడవచ్చు అని చెప్పి ఆవిడకి చెప్పడం జరిగింది. సో అలా చెప్పిన తర్వాత, మేడం మీరు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ ల్యాప్టాప్లో స్కైప్ డౌన్లోడ్ చేసుకోండి, అండ్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని ఫిజికల్గా అరెస్ట్ చేయకుండా డిజిటల్లీ అరెస్ట్ చేస్తున్నాము, సో స్కైప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు 24/7 మా సర్వైలెన్స్లో ఉండి మేము చెప్పినట్లు వింటే ఈ డ్రగ్స్ కేసు నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి నమ్మించాడు. సో అలా ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్లుగా ఆవిడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి స్కైప్ డౌన్లోడ్ చేశారు, అండ్ 24/7 వాళ్ళ సర్వైలెన్స్లోకి ఉన్నట్లుగా వీడియో కాల్ ఆన్ చేసి పెట్టుకున్నారు. సో ఆ వీడియో కాల్లోకి ఇంకో 2 పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఆవిడ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఇలా ప్రాసెస్ కంటిన్యూ అయ్యే కొద్దీ, మేడం మేము మీకు ఒక 6 డిఫరెంట్ అకౌంట్స్ ఇస్తాం, ఈ అకౌంట్లోకి మీరు ఒక 15 లక్షలు ట్రాన్స్ఫర్ చేయాలి, మీరు భయపడకండి, మీ డబ్బులు మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పి వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. సో ఆవిడ ఒక 6 డిఫరెంట్ అకౌంట్లోకి 15 లక్షలు పంపించింది, అండ్ వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చినట్లుగానే 15 లక్షలు మళ్ళీ రిటర్న్ వచ్చాయి. సో ఈ విధంగా ప్రాసెస్ నడిచింది. ఒకసారి 15 లక్షలు అని చెప్పి ఇలా మల్టిపుల్ అమౌంట్ వాళ్ళు చెప్తూ వెళ్ళారు, ఈవిడ ట్రాన్స్ఫర్ చేస్తూ వెళ్ళింది, అండ్ వాళ్ళు కూడా రిటర్న్ వేస్తూ వెళ్ళారు. బట్ ఒక పాయింట్లో ఆ పోలీస్ ఆఫీసర్స్ 3,80 లక్షలు 3,80 లక్షలు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పగానే ఆవిడ మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి నమ్మి 3,80 లక్షలు వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అంతే అయిపోయింది, ఆ 3 కోట్లు వెనక్కి రాలేదు. సో ఇక్కడ ఆవిడకు డౌట్ అయ్యి 100కి డైల్ చేస్తే ఆ రియల్ పోలీసులు ఏమన్నారంటే, మేడం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ పేరుతో స్కామ్ చేశారు, మీరు మోసపోయారు అని చెప్పి ఆ రియల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడంతో ఆవిడ షాక్కి గురైందండి. సో ఇక్కడ మీరందరూ షాక్ అవ్వచ్చు, ఏంటి అంత చెప్పగానే 3 కోట్ల ఆవిడ ఎలా ట్రాన్స్ఫర్ చేసింది, అంత గుడ్డిగా ఎలా నమ్మింది అని మీకు అనిపించవచ్చు. నేనైతే అలా చేసేవాడిని కాదేమో అని మీరు అనుకోవచ్చు. కానీ ఇలాంటి స్కామ్లు చాలా కామన్ అయిపోయాయి. అండ్ రీసెంట్గా ఫేక్ వెడ్డింగ్ కార్డ్తో వచ్చిన ఒక కొత్త స్కామ్తో 10,000 మంది దగ్గర 4 కోట్ల రూపాయలు నష్టపోయారు. అండ్ అదేవిధంగా జనవరి 2024 నుంచి ఇప్పుడు అక్టోబర్ 2024 వరకు గడిచిన 10 నెలల్లో, అంటే జనవరి నుంచి అక్టోబర్ వరకు ఈ 10 నెలల్లోనే ఆల్మోస్ట్ 1,00,000 మందికి పైగా ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లో ఇరుక్కొని కొన్ని కోట్ల వేల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఇవి జస్ట్ అఫీషియల్ ఫిగర్స్ మాత్రమే. పరువు పోతుందని లేదా ఏదైనా అంటారేమని భయంతో చాలామంది కంప్లైంట్ రిజిస్టర్ చేయని వాళ్ళు కూడా కొన్ని వేల మంది ఉన్నారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే ఇష్యూ అనేది ఎంత డేంజర్ అయిపోయిందంటే, ఏకంగా ప్రధానమంత్రి దీనిపైన స్పందించి డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఫేక్ టాక్టిక్ అని చెప్పి ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో కూడా చెప్పడం జరిగింది. डिजिटल अरेस्ट के शिकार होने वालों में हर वर्ग, हर उम्र के लोग हैं। लोगों ने डर की वजह से अपनी मेहनत से कमाए हुए लाखों रुपये गंवा दिए हैं। कभी भी आपको इस तरह का कोई कॉल आए तो आपको डरना नहीं है। आपको पता होना चाहिए, कोई भी जांच एजेंसी फोन कॉल या वीडियो कॉल पर
इस तरह पूछताछ कभी भी नहीं करती। సో ఇక్కడ ఒకటి క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే అసలు వాట్ ఈస్ డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అనేది ఒక టాక్టిక్, అంటే మిమ్మల్ని మోసగించి, మిమ్మల్ని ఇరికించి, మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు దోచేయడానికి స్కామర్స్ యూజ్ చేసే ఒక టెక్నిక్ ఇది. ఈ డిజిటల్ అరెస్ట్లో మీ వాట్సాప్కి మెసేజ్ రావచ్చు, లేదా మీ ఫోన్కి టెక్స్ట్ మెసేజ్ రావచ్చు, మీ ఈమెయిల్కి ఒక మెయిల్ రావచ్చు, ఆర్ మీకు కాల్ రావచ్చు. సో దీంట్లో ఒకవేళ మీకు మీ వాట్సాప్ మెసేజ్కి ఒక వెడ్డింగ్ కార్డ్ వచ్చింది అనుకుందాం. సో ఆ వెడ్డింగ్ కార్డ్ లింక్ ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయిపోయి మీ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వెళ్ళిపోవచ్చు. లేదా పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మీద మీరు ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో క్లిక్ చేయండి, మీకు ఇంత అమౌంట్ రీఫండ్ వస్తుందని ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ డబ్బులు వెళ్ళిపోవచ్చు. లేదా ఇందాక మీకు చెప్పినట్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో మిమ్మల్ని కాల్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు, లేదా ఇల్లీగల్ వెపన్స్ మీ పేరు మీద దొరికాయని చెప్పొచ్చు. సో ఈ రకంగా మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి లక్షలు ఆ స్కామర్స్ దోచేసే ప్రమాదం అయితే ఉందండి. అయితే డిజిటల్ అరెస్ట్ని ఎలా గుర్తించాలి అంటే నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ అని ఏంటంటే వాళ్ళు మీకు కాల్ చేస్తారు. కాల్ చేసి ఇందాక చెప్పినట్లు డ్రగ్స్ అనో లేదా ఇల్లీగల్ వెపన్స్ అనో చెప్తారు. చెప్పి మిమ్మల్ని భయపెడతారు. మీరు నమ్మకపోతే మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్తారు, మీరు ఎక్కడున్నారో చెప్తారు. అక్కడ మనకు భయం మొదలవుతుంది. భయం మొదలైన తర్వాత వాళ్ళ దగ్గర మనం హెల్ప్ అడుగుతాం. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు మీ ఫర్దర్ డీటెయిల్స్ తీసుకుంటారు, బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇలాంటివి. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం మన ఐడెంటిటీని వాళ్ళకు లీక్ చేసినట్లు అవుతుంది. నెంబర్ 3 ఏంటంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేసి మిమ్మల్ని కంప్లీట్ సర్వైలెన్స్లో ఉంచుతారు. ఉంచి మీ వీడియోని వాళ్ళు రికార్డ్ చేసి ఆ వీడియోని మిస్యూజ్ చేసే ప్రమాదం కూడా ఉంది. సో ఆ వీడియోని వాళ్ళు ఒకవేళ అది మీకు స్కామ్ జరిగిందని తెలిస్తే మీ వీడియోని ఏఐగా మార్చి మీరు నూడ్గా ఉన్న వీడియోని మేము లీక్ చేస్తాము అని చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు కూడా దోచేసే ప్రమాదం కూడా ఉంది. ఇక స్టెప్ నెంబర్ 5 ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తారు. మనం భయపడిపోయి వాళ్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్, ప్రాపర్ ప్లాన్డ్గా మిమ్మల్ని ఇరికించి మిమ్మల్ని భయపెట్టి డబ్బులు దోచడానికి వాళ్ళు వాడే ఒక టాక్టిక్. సో దీని నుంచి మనం ఎలా బయటపడాలి అంటే నెంబర్ 1 అందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇలా ఎవరైనా పోలీస్ ఆఫీసర్ పేర్లతో లేదా సిడి కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఇలా ఎవరైనా కాల్ చేస్తే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో ఉన్న ఏ సంస్థ కూడా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని డిజిటల్లీ అరెస్ట్ చేసే అవకాశం లేదు. మన ఇండియాలోనే కాదు, గ్లోబల్లీ ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు అన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అది ఇండియా కావచ్చు, వేరే ఏ కంట్రీ అయినా కావచ్చు, డిజిటల్ అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్. ఈ పాయింట్ మన బ్రెయిన్లో పెట్టుకోవాలి. నెంబర్ 2, సరే మీరు ఆ పోలీస్ ఆఫీసర్ని నమ్మారు. ఆ నమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు బ్యాడ్జ్ అడగాలి. మీరు ఏ క్యాడరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీరు పోలీసులని ప్రూఫ్ ఏంటి అని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు మీ బ్యాంక్ డీటెయిల్స్ అడిగితే ఇవ్వకండి. ఒక పోలీస్ ఆఫీసర్లే కాదు, మేము ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తామని మీ ఓటీపీ చెప్పండి అన్నా కూడా మీరు చెప్పకూడదు. ఇవన్నీ స్కామ్ జరిగే ప్రాసెస్, మీ డబ్బులు దోచడానికి జరిగే ప్రాసెస్. అండ్ ఎలాంటి లింక్స్ కూడా మీరు క్లిక్ చేయడానికి వీల్లేదు. అలా లింక్స్ క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యి మీ డబ్బులు మాయమైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్లు చేసేవాళ్ళు లేదా వెడ్డింగ్ కార్డ్ స్కామ్లు చేసేవాళ్ళు మోస్ట్లీ VPN వాడతారు, అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని వాడతారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. సో ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు కూడా ఇండియాలో ట్రాన్స్ఫర్ అవ్వవు. సో మీరు ట్రాన్స్ఫర్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఓవర్సీస్ అకౌంట్లకు, అంటే వేరే ప్రపంచంలో ఉన్న వేరే నెట్వర్క్స్కి వెళ్తాయి. కాబట్టి ఒకవేళ మీరు నిజంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అంటే రిటర్న్ మీకు రీఫండ్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి డిజిటల్ అరెస్ట్ల మోసాలకు మీరు అట్రాక్ట్ అవ్వద్దు. ఏ లింక్స్ కూడా క్లిక్ చేయకండి. ఒకవేళ ఎవరైనా పోలీసులు మీకు కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అని చెప్తే ఏ మాత్రం నమ్మకండి. బికాజ్ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక కంప్లీట్లీ ఒక ఫేక్ సిస్టమ్. ఒక ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనేది లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి, వెదర్ది మోసాలకు సంబంధించి కావచ్చు లేదా పాలిటిక్స్కి సంబంధించి కావచ్చు, ఇలా ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాం. సో స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.